అండి, వెల్కమ్ టు కలకూరగంప. ఇవాళ సండే, మళ్ళీ మన వెబ్సైట్ సంబంధించిన వీడియో అనమాట. ఈసారి చాలా చిన్న వీడియో, కొన్ని ఐటమ్సే, బట్ నాకు చాలా నచ్చినాయి. 2 వీక్స్గా చెప్తూ ఉన్నాను, చాలా ఎక్సైటింగ్గా ఉంది. నేను అది చాలా వెతికి సోర్స్ చేశాను. అది అంటే ఇంట్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లంకు సొల్యూషన్ వెతుకుతూ వెళ్ళాను అనమాట. యాక్చువల్లీ ఈ ఐటమ్స్ తెచ్చి మన వెబ్సైట్లో పెడదామన్న ఆలోచన అస్సలు లేదు. బట్ నాకు అరే ఇట్లుంటే బాగుండు, ఇట్లా దొరికితే బాగుండు, ఈజీ ఉంటుంది కదా నాకు వేసుకోవడానికి అని అనిపించింది అనమాట. అదేంటంటే చాలా సింపుల్ ఐటమ్. మన కోవిడ్ స్టార్ట్ అయ్యాక కాదు, ముందు నుంచే నేను వాడుతున్నా. నేను స్టోర్ రూమ్ వీడియో తీసినప్పుడు మీకు చూపించాను. సో ఎర్లీ మార్నింగ్ లేసేసి నేను ఇట్లా పసుపు కొమ్ములు అండ్ శొంఠి కొమ్ములు అండ్ దాల్చిన చెక్క, సో ఇవి నేను గ్రీన్ టీ కింద ఎర్లీ మార్నింగ్ చేసిస్తాను. ఫ్రీక్వెంట్గా తాగుతామని చెప్పాను అనమాట. మీకు ఆ డబ్బాలు చూపించుకుంటూ చెప్పాను. సో ఎర్లీ మార్నింగ్ లేసి కంపల్సరీ నేను ఆ పసుపు కొమ్ములను టప్ప కొట్టుడు అండ్ సొంటిని కూడా కొట్టుడు, లేదంటే ముందు 2 రోజుల ముందే నేను ఇంట్లో వాళ్ళకో ఎవరికో చెప్పేసి కొంచెం ముక్కలు చేసి పెట్టండి అబ్బా అని చెప్పడం. అది ఎందుకు నాకు ఆ ప్రాసెస్ చికాకు అనిపించేది అనమాట. ఏదో ఇట్లా తీసుకొని ఇట్లా వేసుకుంటే ఈజీగా అనిపిస్తుంది, కానీ మనకు అన్నీ షార్ట్ కట్లో కావాలా, సింపుల్గా కావాలా. లేదంటే ఏమవుతుందంటే 4 రోజులు చేస్తాము, 3 రోజులు బంద్ చేస్తాం. అది అందరికీ తెలిసిన విషయమే. ఏదైతే ప్రాబ్లం అనిపిస్తుందో డే టు డే వర్క్లో, అది ఇంకా 4 రోజులు చేసి అబ్బా మళ్ళీ అది తీయాలి, అది కొట్టాలి, దానికి రోలు కావాలి. రోలు ఆ టైంకి కర్మగాలి రాత్రిపూట ఏదన్నా దంచి దాన్ని కడిగి పెట్టిండ్రు, తడారలేదంటే చికాకు అనిపించేది అనమాట నాకు. సో అట్లా ఫేస్ చేసిన ప్రాబ్లంలో ఇట్లా ఎందుకు ఉండదు అంటే నాకు అది కాంబినేషన్స్లో వాటిల్లో కనిపించింది, కానీ సింపుల్గా నాకు కావాల్సినట్టుగా నాకు దొరకలేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ దాని కొరకు ఇంకా వెతికి మొత్తం మీద ఏంటంటే ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీ. సో ఇంత చెప్పొచ్చేది ఏ విషయం మీద అంటే టీ కట్స్. సో అవన్నీ కూడా అంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, కానీ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో మనకు అవైలబుల్ లేవన్నమాట. కొనుక్కుందామని అవైలబుల్ లేవు. అవన్నీ మ్యాక్సిమం ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయన్నమాట. సో దాంట్లో టీ కట్స్ అనగానే మనకు జనరల్గా మిక్స్డ్ కనపడ్డాయి నాకు అన్నీ. అది ఇది ఇప్పుడు జనరల్గా మనం గ్రీన్ టీ అని కొనుక్కొచ్చుకుంటే కూడా అందులో ఏదో ఒకటి రెండు అది ఉంటుంది, ఒకటి రెండు ఇది ఉంటుంది. టీ లీవ్స్తో పాటు కాంబినేషన్స్ ఉంటాయి, కానీ సింపుల్గా అట్లా దొరకవు కదా. వాటి కొరకు వెతికిన అనమాట విషయం అది. నా సొల్యూషన్కు, నా ప్రాబ్లంకు సొల్యూషన్ వెతుక్కుంటూ పోయి, సరే అందరూ కూడా ఇది ఇట్లా పెడితే ఈజీగా దాన్ని తీసుకుంటారనిపించి, సో కోవిడ్ తర్వాత అందరం కూడా ఎంతో కొంత హెల్త్ కాన్షియస్నెస్ వచ్చింది కాబట్టి బాగుంటుందని వెబ్సైట్లో పెడుతున్నబ్బా. మీకు నచ్చుతుందా లేదన్న విషయం నాకు తెలియదు, ఫీడ్బ్యాక్ మాత్రం ఇవ్వండి. అయితే ఇవి ఓన్లీ 4-5 వెరైటీలో, బట్ మెడిసినల్ వాల్యూ సంబంధించిన ఎన్నో వెరైటీస్ దొరికాయి. ఆ రూట్లో వెతుకుతూ పోతే అదో పెద్ద సముద్రంగా అనిపించింది నాకు వీలైనంత వరకు. ఎందుకంటే నేను ఊర్లల్లో మీకు మెడిసినల్ లీఫీ వెజిటేబుల్స్ చూపిస్తుంటా కదా, అట్లా అరే ఈ పువ్వును కూడా గ్రీన్ టీ తాగుతారా, ఇది కూడా గ్రీన్ టీ తాగుతారా అని అనిపించింది అనమాట నాకు. సో బ్యూటిఫుల్ వరల్డ్ లాగా కనపడ్డది మళ్ళీ నాకు. అంటే కొన్ని స్పెసిఫిక్గా కొన్ని సీడ్స్ కనపడ్డాయి అబ్బా నాకు. అంటే నేను పొడపత్రపాకు అని మన ఇంట్లో ఉంది ఒక తీగని చూపించాను కదా, దాని కటింగ్స్ ఎన్నిసార్లు ట్రై చేసినా రావట్లేదు నాకు. బట్ సీడ్స్ అయితే కానీ నేను ఎప్పుడు కలెక్ట్ చేయాలని ఆలోచన రాలేదు. పూత వరకే అది దాన్ని అబ్జర్వ్ చేసినా, కానీ కాయలు గాయంగా ఏందో మరి ఆ టైంకి బుషీగా పెరుగుతుంది, ఎప్పుడు కట్ చేసి పడేస్తా, నాకు గింజలు కనపడలేదు. బట్ దానికి సంబంధించి పొడపత్రపాకు ఇంగ్లీష్లో ఏదో ఉంది, మీరు కొట్టి చూడండి అబ్బా, నాకు రాదా ఇంగ్లీష్ ముచ్చట్లే రావు కానీ. సో ఆ విత్తనాలు దొరికినాయి. అది జస్ట్ ఇట్లా కుండీలను దేంట్లో వేసుకుంటే తీగ అయిపోతుంది. షుగర్ వచ్చిన వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 2-3 లీవ్స్ ఫ్రెష్ తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. షుగర్ రాని వాళ్ళు తింటే షుగర్ రాకుండా ఉంటుంది అనమాట. ఎట్లుంటుందంటే ఆ 2-3 ఆకులు తిన్న తర్వాత ఇంత షుగర్ తినండి, అసలు స్వీట్నెస్సే ఉండదు. ఒక 5-6 అవర్స్ దాకా మన నోటికి ఎంత షుగర్ తిన్నా ఏం తిన్నా స్వీట్నెస్ రాదనమాట. అట్లా తినమని కాదు చెప్తున్నా, అంటే దాని టేస్ట్ అట్లుంటుంది.
పొడపత్రపాకు, దాని సీడ్స్ దొరికినాయి నాకు. చాలా వెజిటేబుల్స్ దొరికినాయి, ఒక పునర్నవ దొరకట్లేదు. టు బీ ఫ్రాంక్, పునర్నవ గురించి ఎందుకు చెప్తున్నా అంటే మనం అన్నీ తీసి చేసాం కదా. నాకు తెలిసి ఒక 750 grams అంతవరకు వచ్చినాయి సీడ్స్, అంటే 1 kg లోపు వచ్చినాయి. సో వాటిని ఏం చేయాలని అర్థం కావట్లేదు. అంటే వెబ్సైట్లో పెడితే అవసరం ఉన్నా లేకున్నా తీసుకుంటారేమో, ఎవరికైనా ఎసెన్షియల్ అంటే ఎమర్జెన్సీగా అవసరం ఉన్న వాళ్ళకే ఇద్దామనే చిన్న ఆలోచన నాకు. మీరు చెప్పండి, అంటే అంత లిమిటెడ్గా ఉన్నాయి, వెరీ వెరీ వాల్యుబుల్ ఆ పునర్నవ సీడ్స్. ఎలా పెట్టాలో నాకు తెలవట్లేదు. అంటే రెగ్యులర్ సీడ్స్ లాగా అది పెట్టేస్తే కరెక్ట్గా ఎవరికి కావాలన్నా వారికి రీచ్ అవుతాయా లేదా అనేది నాకు డౌటు. లేదంటే పెట్టంగానే అయిపోతాయేమో, అసలు ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి దొరుకుతాయో లేదని చిన్న ఆలోచన నాకు అనమాట అది. సో దానికి సంబంధించి అట్లా పెట్టి అంటే థాట్ రావట్లేదు, ఏం చేయొచ్చు దీని సొల్యూషన్ ఏంటి రావట్లేదు. మీరు చెప్తే దాన్ని బట్టి చేద్దాం అబ్బా. పునర్నవకు సంబంధించి సీడ్స్ ఆల్మోస్ట్ 750 grams, అంటే 1 kg కొంచెం తక్కువ వచ్చినట్టు అనిపించింది నాకు. అదనమాట విషయం. ఓకేనా? సరే, టీ కట్స్ అని ఇంత మురిపించి చెప్తున్నాను నేను. ఇదిగోండి, ఇది టర్మరిక్ టీ కట్స్, అంటే హల్దీ టీ కట్స్ అనమాట. బాగున్నాయి కదా, స్మెల్ మాత్రం అద్దిరిపోయింది. టర్మరిక్లో కుర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది క్యాన్సర్ ప్రివెంట్ చేస్తుంది అనమాట. అయితే అది ప్రాపర్గా మన బాడీలోకి రీచ్ కావాలంటే కంపల్సరీ దానికి పెప్పర్ యాడ్ కావాలంట. సో మీరు దీనికి సంబంధించిన గ్రీన్ టీ చేసుకున్నప్పుడు ఆ పెప్పర్ యాడ్ చేసి తీసుకోండి. అన్ని రకాలుగా దీంట్లో ఏమేమి ఉన్నాయో మెడిసినల్ వాల్యూస్ అన్నీ కూడా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది ఈజీగా. అది పసుపుకు సంబంధించింది అనమాట. అండ్ ఇది జింజర్ టీ కట్స్. సో జింజర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మెడిసినల్ వాల్యూస్ అన్నీ ఉంటాయి. జింజర్ టీ కట్స్. అండ్ ఇది లెమన్ గ్రాస్. ఎవ్రీ టైం అనిపించేది నాకు, లెమన్ గ్రాస్ చెట్లున్నాళ్ళు మొక్కలున్నాళ్ళు, నేనైతే ఈజీగా 2 ఆకులు తెచ్చుకొని ఫ్రెష్గా గ్రీన్ టీ చేసుకుంటా. బట్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, స్పెసిఫిక్గా ఓన్లీ లెమన్ గ్రాస్ టీని తాగాలనిపించినప్పుడు లెమన్ గ్రాస్ టీ కట్స్ అనమాట ఇవన్నీ. ఇది మింట్ టీ కట్స్, పుదీనా అనమాట. మింట్ టీ కట్స్ సూపర్ స్మెల్ వస్తుందబ్బా. ఇది వచ్చేసి తులసి టీ కట్స్. అన్నీ సూపర్ స్మెల్ వస్తున్నాయి, కానీ ఇది ఎందుకో కొంచెం రావట్లేదు నాకు. బట్ వాళ్ళని క్రాస్ చెక్ చేస్తే టీ చేసినప్పుడు వస్తుంది అని చెప్తారనమాట. తులసి. అయితే మన దగ్గర ఇప్పుడు ఈ 5 వెరైటీలే ఉన్నాయి. ఈ 5 వెరైటీల్లో మీకు నచ్చినప్పుడు ఏం చేయొచ్చు అంటే కాంబినేషన్స్ మీకు నచ్చింది చేసుకోండి. సో ఆ చాయిస్ ఇప్పుడు మన చేతిలో ఉంది. ఏది ఎక్కువ కావాలి, ఏది తక్కువ కావాలి, అవసరమా లేదనే చాయిస్ మన చేతిలో ఉందన్నమాట. ఇవి నిజంగా చాలా ఇష్టంగా మన వెబ్సైట్లో పెడుతున్న ఐటమ్స్ అనమాట. హెన్నా తర్వాత నేను పెడుతున్న ఇష్టమైన ఐటమ్ ఇది. అందరికీ యూజ్ అవుతుంది అనేది అనుకుంటున్నా. ఇది ఈ వీక్లో స్పెషల్గా రిలీజ్ చేస్తున్న ఐటమ్ మాత్రం ఇది. దాని తర్వాత మనకు ఏంటంటే లాస్ట్ టైం లేదు, టమాటో పచ్చడి, కొత్త టమాటో పచ్చడి విత్ కొత్త పండు మిరపకాయలు అనమాట. ఓకే, ఇదొకటి పండు మిరపకాయల పచ్చడి, ఫ్రెష్ది అంటే కొత్త క్రాప్ది అనమాట ఇది. దాని తర్వాత చింతకాయ పచ్చడి. చింతకాయ పచ్చడి కూడా కొత్త వచ్చింది ఇప్పుడు మనకి. సో ఈ 3 అనమాట ఐటమ్స్, కొత్త పికిల్స్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. చెక్ చేసుకోండి, అదనమాట విషయం. సో ఈ వారానికి ఇవి అనమాట మన సంతలో మన అంగట్లో పెట్టిన సరుకులు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. ఎవ్రీ వీక్ ఇట్లా గమ్మ పట్టుకొని మీ ముందుకు వచ్చుడు మాత్రం గమ్మతుందబ్బా నాకు ఎక్స్పీరియన్స్.